నా ప్రియమైన వదిన వైశాలి, నేనేమో తమాషా చేశానన్నమాట. నువ్వు కూడా తమాషా చేసావు కదా, అలాగా. సరిగ్గా నేను కూడా అలాగే తమాషా చేశాను. నువ్వు ఒక పని చేయి, నువ్వు స్వీట్స్ తిను. నీ స్వీట్స్ నాకేం అక్కర్లేదు, దూరంగా ఉండు. కానీ ఎందుకలా? మీరు ఎంత అందంగా కనిపిస్తున్నారు చూడండి. అందంగా? వెరీ ప్రెటీ, వెరీ ప్రెటీ. చాలా అందంగా, చాలా అందంగా. ఒక విషయం చెప్పనా? నేనేమో పొద్దున్న వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, ఇప్పుడేమో ఇవి ఎన్ని రకాల కలర్స్ అయిపోయాయో చూడు. పింక్, గ్రీన్, రెడ్. నేను మీకు కొత్త డ్రెస్ కొని పెడతాను, సరేనా? పూర్తిగా డిజైనర్ది. హౌ అబౌట్ దట్? డ్రెస్ కుట్టిస్తుందంట. మీరు ఒక పని చేయండి, మీరు స్వీట్స్ తినండి. నేను మీకోసం స్వీట్స్ తెప్పిస్తాను. రామ్ సింగ్ బాబాయ్, ఇదిగో చూడండి మీ ఫేవరెట్ లడ్డూలు, అలాగే బర్ఫీలు. అయ్యో ఒక్క నిమిషం, ఏం చేస్తున్నారు మీరు? స్వీట్ ఎందుకు తినిపిస్తున్నారు తనకి? ఆయన ఇంతకంటే మంచివి ఉండండి, ఇంతకంటే మంచి స్వీట్స్ ఇస్తాను నేను, ఉండండి. కాజు బర్ఫీ ఇదిగో తీసుకోండి మీ పిచికారి. కాజు బర్ఫీ కావాలి. కాజు బర్ఫీ తింటావా? అయినా ఇలా చేస్తున్నారంటే మీరు వాళ్ళకి స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నారు? స్వీట్స్ తినిపిస్తే ఏం ప్రాబ్లం? వాళ్ళు బాగా బంగు తాగిస్తున్నారు కదా, ఒకవేళ వాళ్ళకి స్వీట్ తినిపిస్తే దాని ఫలితం రెట్టింపు అవుతుంది. నాకు త్వరగా కాజు బర్ఫీ కావాలి. ఏంటి రఘు, నువ్వు కూడా ఇక్కడ ఉన్నావు? హ్యాపీ హోలీ బాస్. హ్యాపీ హోలీ. పోయి ఇక్కడ నుంచి మేము ఎవరన్నా వెతుకుతున్నాం. సరే ఫోన్లే బాస్, హోలీ రోజున జనాన్ని వదిలేసే, చూడు ఎంత మజా చేసుకుంటున్నారు. నువ్వు అనేది ఎలా ఉందంటే ఇక్కడికి ఎవరో ఫిల్మ్ స్టార్ హోలీ జరుపుకోవడానికి వచ్చినట్టు. ఇదిగో ఫిల్మ్ స్టార్ అయితే కాదు కానీ రాక్ స్టార్ అయితే వచ్చేసాడు. అదిగో అక్కడ చూడు. అతను అభినే. మేము అతని కోసం వెతుకుతున్నాం. పదండ్రా. అరే 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 అరే, అలా ఎలా వెళ్తారు? ఇదిగో మల్లయ్య బాబు, అతిథులు వచ్చారు, రంగులు పోయండి. పోయండి పోయండి. ఫుగీ చూడు, నీ చుట్టాలు వచ్చారు. ఫుగీ విల్ మీట్. ఫుగీ కమ్ ఆన్ ఫుగీ, టైమ్ టు మీట్ యువర్ బంధువులు. ఫుగీ కమ్ ఆన్ ఫుగీ. ఆలియా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా ఇలా దాగుడు మూతలు ఆడుతున్నావేంటి? నెమ్మదిగా మాట్లాడు. నువ్వు బుల్బుల్ డ్రెస్ లాంటిది ఎందుకు వేసుకున్నావు? ఇక్కడ ఏమైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నడుస్తుందా? కాంపిటీషన్ డ్రెస్ గురించి కాదు, ప్రవీణ్ గురించి. ఇప్పుడు నా ప్రవీణ్ని నా వాణ్ణి చేసుకొని తీరతాను. బుల్బుల్ లా తయారై. స్వీట్ హార్ట్, నేను డ్రెస్ వేసుకున్నాను కదా, దీన్ని చూసి ప్రవీణ్ నేను బుల్బుల్ అనుకుంటాడు. అప్పుడు తన ధ్యాసంతా దాని మీదే ఉంటుంది, నా ప్లానింగ్ మీద కాదు. అప్పుడు ఐ క్యాన్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ దాట్. అసలు ఇంతకీ నీ ప్లానింగ్ ఏంటి? ఐ మీన్, నువ్వు ప్రవీణ్ ని ఎలా సొంతం చేసుకుంటావు? దీంతో నా పనైతే ప్రవీణ్తో ఈ భంగ్ తాగిపించడం, ఆ తర్వాత పనంతా ఈ భంగ్ చేస్తుంది. దీంతో ఏమవుతుంది? చూడు, ప్రవీణ్కి బుల్బుల్ మైకంగా అమ్మేసింది.
ఇక అతనికి ఆ మైకాన్ని దించడం కోసం నేను ఈ బంగ్ మైకో ఎక్కించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రవీణ్ నా వాడైపోతాడు. ఇంకొకసారి ఎప్పుడైతే ప్రవీణ్ పూర్తి మైకంలో ఉంటాడో అప్పుడు నేను అతన్ని నా సొంతం చేసేసుకుంటాను. దాంతో మా మధ్య ఉన్న దూరాలన్నింటినీ ఖాళీ అంతటినీ లేకుండా చేసేస్తాం మేము. బై ద టైం నేనేదో చేశానని వాళ్ళు రియలైజ్ అయ్యేటప్పటికి వాళ్ళకి బ్రేకప్ కూడా అయిపోయి ఉంటుంది. హౌ వాస్ దాట్? ఆలియా, నువ్వు ఇలాంటి ప్లానింగ్స్ ఇంతకు ముందు కూడా చాలా సార్లేసావు, కానీ తిరిగి నీ మీదకి బ్యాక్ ఫైర్ అయ్యాయి. స్వీటర్, ఆ ప్లానింగ్స్ అన్ని కూడా ప్రవీణ్ ని బుల్బుల్ని ఒకరినొకరు దూరం చేయడానికి. కానీ ఈసారి మాత్రం ఈ ప్లానింగ్స్ అన్ని కూడా నన్ను ప్రవీణ్ ని ఒకటి చేయడానికి. స్వీటర్, అదంతా ఓకే, కానీ ప్రవీణ్ నువ్విస్తే ఎందుకు తాగుతాడు? గుడ్ పాయింట్. అయినా నేనెప్పుడన్నాను ప్రవీణ్ కి నేను దాన్ని నా చేత్తో తాగిస్తానని? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. వేడా హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ బ్రో. సార్ కూల్ డ్రింక్. వావ్, కూల్ డ్రింక్స్. దాన్ని నేను నా చేతులతో నీకు తాగిస్తాను. నీ చేత్తో అయితే నేను విషయం కూడా తాగలను. కూల్ డ్రింక్ దేవుంది, తాగేస్తాను. అది కాదు మేడం, ఇది వీటన్నింటిలో బంగు కలిపి ఉంది. ఇది మామూలుది. ప్రవీణ్, ఇంకా కొంచెం సేపంతే. అలా భంగ్ నిష ఎక్కగానే ప్రవీణ్ మీద నా ప్రేమ రంగు శాశ్వతంగా అంటుకుంటుంది. ఏమైనా తెలిసిందా? అభిప్రాజ్ఞ ఇక్కడికి వచ్చారా? లేదు బాస్, వాళ్ళిద్దరి గురించి ఏం తెలియలేదు. ఏమైపోయారు? ఆకాశంలోకి ఎగిరిపోయారా? భూమిలోకి చొచ్చుకుపోయారా? అక్కడ కనిపించలేదు, ఇక్కడ కనిపించలేదు. ఏం చేయాలి? ఎలా తెలుసుకోవాలి? ఎక్కడున్నారు వీళ్ళిద్దరూ? అక్కడ దొరకలేదు, ఇక్కడికి రాలేదు. ఏమయ్యారు? ఇక ఆలియాని అడగాల్సి ఉంటుంది. ఇప్పుడు తను ఇక్కడే ఉంటుంది కదా. మీరు ఇప్పుడు పని చేయండి, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. సరేనా? జాగ్రత్తగా ఉండండి. అలాగే బాస్. వెనక్కి ఆడిన హోలీ చాలు, అందరూ లైన్ లో నిలబడండి. నిల్చోండి, అందరూ లైన్ లో నిల్చోండి. పదండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళు. పదండి. ప్రవీణ్, నువ్వెప్పుడొచ్చా? ప్రవీణ్ నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను నీకు చెప్పాను కదా ఈ కాంపిటీషన్లు అవన్నీ మర్చిపో, నువ్వేవి గెలవలేవని. మరి ఇక ఆ కిస్ గిస్ నువ్వు Shut up. ఇంకా హోలీ అయిపోలేదు, నువ్వు నన్ను ఓడించలేవు. ఇవాళ నేను నిన్ను కిస్ చేసి తీరతాను. ఇక్కడ తూ అందరి ముందు వద్దు. బల్బులు అందరి ముందే ఇంకా మజాగా ఉంటుంది, కానీ మనం లోపలికి వెళ్దాం. ఆ తర్వాత నువ్వే గెలవాలని నేను కోరుకుంటున్నాను. బల్బులు నన్ను చాలా బాధ పెడుతున్నావు. ఇంకేం బాధ పెట్టను. ఈ కలర్స్ బాగున్నాయి కదా, ఏమైపోయాడో తెలియడం లేదు. బుల్బుల్తో హోలీ ఆడడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. అరే, మనం ఎక్కడికి వెళ్తున్నాం? అదిగో వచ్చేసాం ఇక్కడికి. కమ్. ఎంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం బుల్బుల్? కిస్. నో ఐ కాంట్ కిస్. ఐఎమ్ అ మిస్. నో, నేను ఇప్పుడే ఒక నిమిషంలో వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇప్పుడే ఒక నిమిషంలో వచ్చేస్తాను. లేదు, నువ్వెక్కడికి వెళ్ళదు. నువ్వు ప్రతిసారి నన్ను ఇలాగే వదిలేసి వెళ్తున్నావు. ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు ముందు నాకు కిస్ ఇవ్వాలి. ప్రవీణ్, బుల్బుల్
ఇవాళ నువ్వు నా వాడివి కాకుండా ఎవరూ ఆపలేరు ప్రవీణ్. సాక్ష్యాలతో సహా నేను నిన్ను నా వాడిని చేసుకుంటాను. తర్వాత మన బంధాన్ని ఎవరు కాదనలేరు, అలాగే మన మధ్యకి కూడా ఎవరు రాలేరు. బుల్బుల్ బుల్బుల్ నువ్వు వచ్చేసావా? ఎంతసేపు చేస్తావు? ప్రవీణ్, నేను ఈ రోజు కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో నాకు తెలీదు. ఇక ఇవాళ నేను నీకు ఎంత దగ్గరైపోతానంటే ఇక మళ్ళీ నువ్వు ఎప్పటికీ నాకు దూరం కాలేవు. టుడే యూ విల్ బి మైన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నువ్వు నా కౌగిల్లో ఉన్నప్పుడు అప్పుడు అది నేనని నీకు తెలియాలని కోరుకుంటున్నాను. కానీ నువ్వు నాకు తప్పనిసరి చేసావు ప్రవీణ్. నేను నిన్ను చీకట్లో ఉంచేలా చేసావు. యూనో, ఐ నో నువ్వు స్పృహలోకి వచ్చినప్పుడు నిజం తెలుసుకుని చాలా అప్సెట్ అయిపోతావు. అప్పుడు నేను నిన్ను ఏదో ఒక రకంగా ఒప్పించేస్తాను. ప్రవీణ్, ప్రవీణ్, ఈ ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు. ఆయన తను లోపలికి ఎందుకు వస్తాడు? వెయిట్ సెకండ్, ఒకవేళ తను అదే గేమ్ ఆడడం లేదు కదా, ఏ గేమ్ అయితే నేను ఎంగేజ్మెంట్ టైంలో తనతో ఆడాను. ప్రవీణ్ ప్రవీణ్ ప్లీజ్ బయటికి రా, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. సరే సరే, నేను ఒప్పుకుంటాను, నేను ఓడిపోయానని. ప్లీజ్ త్వరగా బయటికి రా ప్లీజ్. ప్లీజ్ ప్రవీణ్. ప్రవీణ్ ప్రవీణ్ ప్రవీణ్, అక్కడెవరు? ఎవరక్కడ? ప్రవీణ్, నాకు తెలుసు నువ్వేనని. చూడు, ఇక ఆట ఆపేసే, ప్లీజ్ బయటికి రా, బయటికి రా. ఇదిగో చూడండి, మీరు ప్రవీణ్ ఎక్కడైనా చూసారా? మీరు ఆయనతో పాటే ఉన్నారుగా, మీరే ఆయన లోపలికి తీసుకొచ్చారు. నాతో పాట? కానీ నేను ఇప్పుడే కదా వచ్చాను. సరే కానివ్వండి, ఏం పర్లేదు. మీరు ఒక పని చేయండి, బయటికి వెళ్ళి చూడండి. ప్రవీణ్, మాకు మీతో శత్రుత్వం ఏమీ లేదు. మేము ఎవరిని వెతుక్కుంటూ వచ్చామో వాళ్ళు మాకు దొరికితే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అయినా వాళ్ళని మీరు ఎందుకు వెతుకుతున్నారు? వాళ్ళిద్దరూ మా బాస్ కావాలి. ఒకవేళ వాళ్ళు దొరకపోతే అప్పుడు మా బాస్ చాలా పెద్ద సమస్యలు ఇరుక్కుపోతాడు. రే, నీళ్లు తీసుకురా. కొట్టు మొత్తం వీళ్ళందరి మొఖాల మీద. ఎక్కడ దాక్కుని నిలబడ్డారో తెలిసిపోతుంది. అతని మీద కొట్టు, అతని మీద. అందరూ లైన్లో నిలబడండి. వెళ్ళండి, అతని మీద కొట్టు. వాళ్ళే ఇద్దరు, పట్టుకోండి వాళ్ళని. ఈ బుల్బుల్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఇటు వెళ్ళనా అట అర్థం కావడం లేదు. ఎటు వెళ్ళి ఉంటుంది?
బుల్బుల్ అది కూడా ప్రవీణ్తో పాటు. లేదు, బుల్బుల్ కేవలం నాదే, ఇంకెవరిది కావడానికి వీల్లేదు. నోరు మూసుకొని పోతా, పోతా. నాకు ఇలాంటివన్నీ ఏమి ఇష్టం ఉండదని నీకు తెలీదా? నువ్వు ఇలా చేస్తావా? పోతా, బయటికి పోతా. నా కళ్ళ ముందే ఎవరో పరాయి మొగడుతో నువ్వు నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాను. కేవలం ఒక్కసారి. హౌ డేర్ యు టచ్ మీ? నీకెంత ధైర్యం నన్ను తాకడానికి? అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు నన్ను చెంపదెబ్బ కొడతావా? కేవలం నిన్ను కొట్టినందుకు సంతోషించు. మర్యాదగా నా గదిలోంచి బయటకు వెళ్ళు. నేను నిజం చెప్తున్నాను, బుల్బుల్ అనుకున్నాను నిన్ను. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ దిస్ రూమ్. ప్రవీణ్, అసలు ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు. ప్రవీణ్, ఎవరో వస్తున్నారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో. ఎక్కడికి వెళ్ళు? వెనుక త్వరగా వెళ్ళు. ప్రవీణ్, ప్రవీణ్, ఆలియా, ప్రవీణ్ ఇక్కడికి ఎలా వచ్చాడు? తను ఈ పరిస్థితికి ఎలా వచ్చాడు? అసలు నువ్వు ప్రవీణ్తో పాటు ఈ గదిలో ఏం చేస్తున్నావు? నేనేం చేస్తాను? అయినా నువ్వు నాలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావు? అదేంటి, ఈ డ్రెస్ మీద నీకు కాపీరైట్ ఉందా ఏంటి? నా డ్రెస్ పాడైపోయింది, దాంతో కబోర్డ్లో ఉంటే నేనే వేసుకున్నాను. ప్రవీణ్, నేను అది మీరందరూ ఇక్కడికి రావడం మంచిదైంది. చూడండి అమ్మమ్మ, ఈ ఇల్లు మీది. మీరు ఇంట్లో అందరికంటే పెద్దవాళ్ళు. అందుకని ఆలియా ఈ గదిలో ప్రవీణ్తో ఏం చేస్తుందో మీరే తన్ని అడిగితే బాగుంటుంది. నిన్నేదో అడుగుతోంది, నువ్వు జవాబెందుకు చెప్పడం లేదు? నేనేం జవాబు చెప్పాలి? మొదట మీరు నేను అడిగేదానికి జవాబు చెప్పండి. తనకి భంగు తాగించింది ఎవరు? ఐ నో ఇవాళ హోళీ, ఇవాళ ఇదంతా నడుస్తుంది, కానీ మీ అందరికీ బాగా తెలుసు తన ఆల్కహాల్ తాగడు. మరి అలాంటి మనిషికి మీరు భంగు తాగించారు. ఆయన మీకు తెలుసా, టెర్రస్ పైకి అంచుల్లో నడుస్తున్నాడు. ఒకవేళ కింద పడిపోయి ఉంటే అప్పుడు? నానమ్మ, నాకైతే భయం వేసింది, ఒకవేళ తను పడిపోతాడేమోనని. అయితే టైంకి నేను ఎక్కడికి చేరుకున్నాను, తన్ని చూశాను, అందుకే వెంటనే కిందకి తీసుకొచ్చేశాను. కానీ ఆలియా, నువ్వు తన్ని నీ గదిలోకి ఎందుకు తీసుకొచ్చావు? నేనెంత కష్టం తన్ని ఇక్కడికి తీసుకొచ్చానో తెలుసా? అప్పుడు నా వల్ల కాలేదు, అయినా కూడా ఎలాగోలా నేను చేసి తన్ని ఇక్కడికి కింద దాకా తీసుకొచ్చాను. అలాగే తన్ని ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఉంచాను. ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావడలేదు. మీరంతా అలా చూస్తున్నారేంటి? ఒకవేళ మీరంతా నన్ను అనుమానించట్లేదు కదా? మీరంతా భలే వాళ్ళు. అయినా అలాంటి పరిస్థితుల్లో నేను తన్ని పైన వదిలేస్తానా? ఒకవేళ పడిపోతే అప్పుడు నాకు జవాబు చెప్పుకోలేకపోయేదాన్ని. అయినా మీరు నన్ను అనుమానిస్తున్నారు కదా? నా ఇంట్లోనే అపరిచితురాలు అయిపోయాను నేను. మీ అందరికీ నమ్మకం కలిగించడానికి నేనేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. కర్టన్ వెనక ఎవరో ఉన్నారు. ఆ షూ ఎవరివి? ఇందు చూడు, కట్టన్ వెనక చూడు కాస్త. వెళ్ళండి చూడండి. మీకైనా అసలు నా మాటల మీద నమ్మకం లేనప్పుడు చెక్ చేసుకోండి. మీకైతే ఊరటగా ఉంటుంది కదా. ఈ ఆలియా ఎందుకు ఇంత భయపడుతుంది? ఇక్కడైతే ఎవరూ లేరు. చూసారా, నేను చెప్పాను కదా అక్కడ ఎవరూ లేరని. కానీ నా మాటల్ని ఎవరూ నమ్మడం లేదు. ఇక చూడండి, అన్నయ్యని రానివ్వండి. తను వచ్చి రాగానే నేను తనకి చెప్తాను. మీరు
ప్రవీణ్ విషయంలో నన్ను ఎలా అనుమానిస్తున్నారు? నన్ను ఎవరూ నమ్మటం లేదని. ఆయన నిన్నెవరు అనుమానించారు? మేము ఏదైతే చూస్తున్నామో అది అడుగుతున్నాం. అవును, ఈ జెంట్స్ షూ ఎవరివి? నాకేం తెలుసు? ఆయన ఇంట్లో హోళీ పండుగ జరుపుకుంటున్నాం. ఇంట్లో ఇంతమంది గెస్ట్లు వచ్చున్నారు. వచ్చి ఎవరు వదులుంటారు? నేను ప్రతిక్షణం నా గదిలో ఎక్కడ కూర్చొని ఉంటాను? ఎందుకు అంత కోపడుతున్నావు? నిన్ను అడుగుతున్నావు అంతే కదా. నిన్ను అసలు ఎవరు ఏమీ అనలేదు కదా. తను నీ స్నేహితురాల్ని చూసుకో. అలాగే తన మూడు కూడా మార్చు. అలాగే ఈ ప్రవీణ్ ఇక్కడి నుంచి వేరే గదిలోకి షిఫ్ట్ చేయండి. తనకి స్పృహ వచ్చినప్పుడు తనే స్వయంగా చెప్తాడు తనతో భంగు ఎవరు తాగించారు. పదండి పదండి వెళదాం. ప్రవీణ్ పద, నేను వేరే గదికి తీసుకెళ్తాను. ఇట్స్ ఓకే ఆలియా.